చేసుకున్నారు. కానీ ఫోన్ చేయలేదని ఆగిపోయాడు. ఉదయాన్నే ట్రైన్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఫోన్ చేసి 8:30 ఫోన్ చేసి అయ్యారు బయలుదేరి రా అని అంటున్నాడు. ఏంటయ్యా క్యాన్సిల్ అయింది అనుకున్నాను, ఫోన్ చేయకపోతే ఇప్పుడు ఫోన్ చేసి ఏంటంటే లేదయ్యా ముందు మీరు ఐడియా. ఇక బయలుదేరి నేను మా పాస్టర్ గారు తీసుకుని తమ్ముడు తీసుకుని బయలుదేరి మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్ రాత్రి వాక్యం అక్కడ మీటింగ్లో పంచుకున్నాను. ఆ మీటింగ్ వాక్యం పంచుకుని బయలుదేరి వస్తున్నాను. మా పాస్టర్ గారితో చెప్పాను, ఇంత ట్రావెలింగ్ చేస్తున్నాం కదా, అక్కడి నుంచి దేన్ని ఆశించకూడదు మనము. అంటే అక్కడ ఏదో ఇస్తారని ఎప్పుడు ఆశించకూడదు అని నా మనసులో నేను ఫీల్ అవుతూ, ఒకవేళ నా పక్కన ఉన్న వ్యక్తి ఏమో అనుకుంటాడేమో, ఎంత వస్తుంది ఏంటో అనుకుంటాడేమో అని చెప్పేసి. ఎందుకంటే కొంతమందికి పాస్టర్ గారు ఇంత ట్రావెలింగ్ చేస్తున్నాడు, 200 కిలోమీటర్లు కారులో ఇల్లు వస్తామంటే మామూలు విషయం కాదు. కనుక అతనికి ఆయన ఏంటి ఎంత ఇచ్చేంత వరకు అనుకొని చెప్పి అనుకుంటారని ఆయనతో చెప్తాయా 1000 రూపాయల కంటే ఎక్కువ అయ్యా అది 1000 రూపాయలు అనుకుంటుంది పాస్టర్ గారు. ఆయన ఉన్న స్థితి అది, ఆయన స్థితి అది. ఎందుకంటే అనేకులకు అనేక మంది సేవకులను పిలుస్తారు, ఆయన స్థితి అది. అంత మాత్రం ఆయన స్థితి అదిగా మార్చి మన దేవుని పని కోసం అంతగా వెళ్ళడం అంత ప్రయాసం అంత అవసరం అంటావా? కథ 2,500 ఖర్చు, 3,500 ఖర్చు. అర్థమైంది? ఒక్కసారి ఆలోచించండి. ఆశీర్వాదకరంగా ఉంటాను కూర్చాడు దేవుడు. ఒకవేళ ఈరోజు 3,500 నాకేదో ఉపయోగపడింది కదా అని అనుకోవచ్చు. కానీ అక్కడ కొంతమంది జీవితాలు క్షేమకరంగా ఆశ్చర్యంగా మారుతాయి కదా, అది చాలు. దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడనుకున్నాను. ఈ రోజు రూపాయి ఒకవేళ ఖర్చు అవచ్చు, లేకపోతే ఇంకొకటి దేవుడు లాభించుకుంటాడేమో, ఇంకొకరి ద్వారా దేవుడు ఆ యొక్క సహాయాన్ని పూడుస్తాడేమో, ఉపయోగకరంగా చూస్తాడేమో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఖర్చు అవుతూ నేర్చుకోండి. దేవుడు నేను ఆశీర్వాదకరంగా పిలిచాడని మర్చిపోవద్దు. బైబిల్ లేఖన గ్రంథంలో ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో ఖర్చు అయిన భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి, ఖర్చు దాచుకున్న భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి, జాగ్రత్తలు చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. దేవుని కోసం ఆశీర్వాదకరంగా బ్రతుకున్న వారి జీవితాలు ఎలా ఉన్నాయి, దేవుని కష్టంలో నేను ఇలాగే ఉండాలి, నేను కూడబెట్టుకోవాలి, నా తరతరాలుగా నాకు ఉపయోగకరంగా ఉండాలనుకున్న వారి జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించుకోండి. దీని బిడ్డగా రాకడ దినాల్లో ఉన్నాం. 2025 బహు భయంకరమైన విపత్తులతో కూడిన సంవత్సరాలను శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భయంకరమైన విపత్తులు సంభవిస్తాయి. చాలామంది ఇంత మునుపు లేదు, కానీ ఈ సంవత్సరం ప్రతి వాడు చెబుతున్న మాట ఏంటి తెలుసా? 2032 కల్లా మొత్తం స్మాష్ అయిపోతుంది. భూలోకం అనేది మనం 2035 కల్లా అని చాలామంది చెబుతున్నాం. అనేక మార్లు మీతో కూడా ఉంచుకున్నాను. 2035 ఎన్ని టైం అని చెప్పేసి మీరు కూడా చెప్పాలని మాట. కానీ ఈ సంవత్సరం చాలామంది చెబుతున్నారు 35, 32, 35 మొత్తం స్మాష్ అయిపోతుంది. ఎందుకు? పదే దేవుడు పిలిపిస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. సిద్ధపడు, ఆ రాకడ సమీపిస్తుంది. ప్రిపేర్. ఏ టైం కదా వచ్చిందో తెలీదో, నువ్వు సిద్ధపడాలి. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ హెచ్చరికలు గుర్తించుకున్నా అందరి టైం చూస్తారులే, అందరూ పక్కన పడేది. బిడ్డ అంత నెమ్మదిగా ఉంది అనుకున్న సందర్భం అంట యేసుకు వస్తాడంట. ఎప్పుడు వస్తాడంట? అంత నెమ్మదిగా ఉంది అనుకున్న టైంలో వస్తాడంట. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు, ఇవన్నీ ఎప్పటి నుంచి చూసామంటే అని అనుకుంటారు. అలా అనుకుని భ్రమలో బ్రతుకుతున్న సందర్భం ఆయన భూలోకంగా అనుకుంటున్నాడు. కనుక ఈ భూలోకం ముందు మన జీవితంలో ఉన్నంత వరకు ఖర్చు అయిపోవడం, ప్రభు కొరకు ఆశీర్వాదకరంగా నేను ఎలా బ్రతకాలి అని ప్రణాళిక వేసుకో. నా బిడ్డలు ఎలా బ్రతకాలి ఆశీర్వాదంగా, నా కుటుంబం ఎలా బ్రతకాలి ఆశీర్వాదంగా నేను బ్రతకాలి. ఇంతే నా తీర్మానం. నేను ఆశీర్వాదం అందుకోసమే దేవుడు నన్ను పిలిచాడు. నేను బ్రతకాలంటే బ్రతకాలి. ఒక్కసారి బ్రతించు. అసలు విడిచిపెట్టబుద్దేమో, మర్చిపోవాలనిపించిందేమో, అసలు విడిచిపెట్టబుద్ది కాదు. ఎందుకంటే ఎంతమంది దాని ద్వారా సంతోషిస్తారు, ఎంతమంది దాని ద్వారా ఆనందిస్తారు. చాలాగా వారిలో ఉన్న ఆనందాన్ని చూసుకుంటే ప్రతి బిడ్డగా నేను ఒక లిస్టు చూశాను. మన దేశంలో అప్పులు చేసి ఏర్పడుతున్న వాళ్ళ లిస్టు వేరే వాళ్ళు పెట్టారు. చూడగలిపై వాళ్ళ ఆశ్చర్యం వచ్చింది. దగ్గర 25 లక్షల కోట్లు
వాళ్ళు కట్టిందేమో 2-3 లక్షల కోట్లు పెట్టారంట, 14 లక్షల కోట్లు పెట్టారంట. సరే ఎంత పెట్టారు గమనించండి, ఎక్కొట్టేశారంట. ఏం చేస్తారు అని డబ్బులు తీసుకుని మంచి పని కోసం, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన జీవితంలో ఒక మంచి పని కోసం ఉపయోగకరంగా బ్రతకడం ప్రారంభిస్తారు. అందుకని బైబిల్ అంటాడు, చెయ్యదగినది ఏదైనా మేలైనది మాత్రమే పొందదగిన వాడికి మాత్రమే ఎవరికి పడతాడో చేయకూడదు. వల్ల ఇతరుక చేస్తే నా రూపాయి వలన ఆశీర్వాదం, ఇతరుక చేస్తే నిజంగా నాకు దీవెన వస్తుంది, ఆ వ్యక్తి బాగుపడతాడు, నన్ను కూడా దీవించబడతా అన్న మనసు మీద రావాలి. గొప్పల కోసం ఎప్పుడు ఎవరు చేయొద్దు. ఈ రోజున ప్రతి వీళ్ళ టీవీలో వాకింగ్ చెప్పడం ప్రారంభించిన తర్వాత, ప్రజెంట్ నేను కూడా చెప్తున్నానండి, ప్రారంభించిన తర్వాత చాలామంది సేవకులు చేస్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు పరిచయ అభివృద్ధి కొరకు ఇరిగి గుప్పిళ్ళు ఎప్పుడు అనగానే సంఘాల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు తక్కువైపోయారు, వాళ్ళకు రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. వాడు చెబుతున్నారు కదా, ఎందుకు పరిచర్యని అనుకుంటున్నారు, తప్పులేదండి, పంపిణీ తప్పులేదు. కానీ ఈ సేవకుడు నీకోసం కష్టపడే సేవకుల పరిస్థితి ఏంటి? నీకోసం ప్రార్థన చేసే సేవకుల పరిస్థితి ఏంటి? ఆ వ్యక్తి ఏమో ఆ వ్యక్తి అడిగితేనో డబ్బుల కోసం ఎక్కువ చూసాను, డబ్బులు అంటాడు. అంటే టీవీ రెండు కథలుంటున్నాయి. పెద్దోడు కాబట్టి చనిపోయిందా? ఇప్పుడు అలా ఆలోచించుకుంటాను. ఎందుకంటే ప్రజెంట్ నేను కూడా వాకింగ్ పంచుకోలేదు. నెలకి 8,000, 10,000, 12,000 నెల ఖర్చు నాకు. ఓన్లీ లోకల్ ఛానల్ వాకింగ్ ఉన్నాను. అదే చాలామంది దేవుని మాటలు బలపరచబడుతున్నారు. అయా కంటిన్యూగా చెప్పండి అని చెబుతున్నారు, అందుకోసం ఇస్తుంది. ఇంతవరకు ఒక్కడు అడగల, అయా నాకు ఇబ్బంది ముందు పంపించాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మా ఆశీర్వాదాలు అలాగే ఒకరోజు దేవుడు తెచ్చిస్తాడు, ఒకరోజు దేవుడు నీకు కావాల్సింది తీసుకొచ్చి అంతేగాని దాన్ని పక్కన పడేసి నాకు దూ అన్న ఆలోచన కలిగి. ఎందుకంటే కొంతమంది భక్తులు మీరు పరిచయం చేస్తారు, 3 భక్తులు పరిచయం చేస్తారు. పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంచడానికే పిలవబడ్డాడు, పిలవబడిన వారి జీవితంలో ఏం జరుగుతుందనే మాట ఒకసారి చదవండి. రోగులు రాసిన పత్రిక పరిశుద్ధ మనిషి దేవుని మార్చబడి రోగులు రాసిన పత్రిక ఆశీర్వాదకరంగా పిలవబడిన వారి జీవితంలో ఏం జరుగుతున్న విషయం 8వ దోషం. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పించిన వారికి మేలు కలుగుటకై సమస్తములు సమకూడి జరుగుచున్నావని ఎరుగుదొచ్చాను. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటాడు, పిలువబడ్డావు. అందుకనే ఆయన నువ్వేం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. నువ్వు ప్రేమిస్తున్నావు కనుక దేవుడు ఏం చేస్తాడ? సమస్తమును మేలు కలుగుటకై. అది నీకు నష్టమైన దాని ద్వారా దేవుడు నీకు మేలు చేయబోతాడు. ఆమె అది నీకు కీడైన దాని ద్వారా దేవుడు నీకు మేలు చేయబోతాడు. ఆమె అది నీకు ఆశీర్వాదమైన దాని ద్వారా నీకు మేలు చేయబోతాడు. ఆమె ప్రతిదీ సమస్తాన్ని సమకూరుస్తున్నాడు దేవుడు నీకు మేలు చేయాలి. అబ్రహాము జ్ఞాపకం చేస్తుంది. ఆది కాండంలో మనం చూసినట్టు అబ్రహాము 12వ అధ్యాయంలో దేవుడు పిలిచాడు, తిరుగులో పడి వచ్చాడు. వచ్చిన అబ్రహాము జీవితంలో 12వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళాడంట? కడుపు భారముగా ఉన్న అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్తాడు. ఈ ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అబ్రహాము జీవితం ఎలా మార్చబడింది? బహు వేదనతో, కడుపుతో, బాధతో, ఇబ్బందితో మార్చబడింది. ఐగుప్తు దేశంలో అబ్రహాము బహు బాధపడటం ప్రారంభించాడు, ఇబ్బంది పడటం ప్రారంభించాడు, వేదన చెందడం ప్రారంభించాడు, బాధపడటం ప్రారంభించాడు. అనేక సమస్యలతో కొట్టిమిట్లాడటం ప్రారంభించాడు. ప్రారంభించబడుతున్న అబ్రహాము జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుడు తెలుసా? సమస్తమును సమకూరుస్తున్నాడు. ఏ భార్య ద్వారా అయితే మరణమై ఉంచుదనుకున్నాడో అదే భార్య ద్వారా దేవుడు అబ్రహాంకి ఏం చేస్తాడు? మేలు జరిగించాడు. అందుకని సామెతల గ్రంథంలో ఏమొచ్చినాడు? భార్య దొరికిన వానికి మేలు దొరికాడు. ఇప్పుడు అబ్రహాం విషయంలో ఏం జరిగింది తెలుసా? అది కాండం 12వ అధ్యాయం 4వ వచనం, అత్తడామును బట్టి అబ్రహామునకు మేలు
చేశాను. గమనించండి, ఈ రోజున ఏదైతే నీకు ఇబ్బంది అనిపిస్తుందో ఆ ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడే. ఏ సమస్య అయితే నీకు చుట్టుముడుతుందో ఆ సమస్యలో దేవుడు జీవంలో ఉన్నతమైన స్థానం నీకు ఇవ్వబోతున్నాడే. నిన్ను పిలిచింది ఆశీర్వాదకరంగా ఉండడానికి, శాపాన్ని అనుభవించడానికి కాదు, సమస్యలు నిందలు బాధలు కష్టాలు ఇబ్బందులు పడడానికి కాదు. ఒకవేళ రావి ఒక దారిని వస్తే మరొక దారిని వేస్తున్నాము దూరం అయిపోతాయామే. ఒకవేళ కొన్నిసార్లు కావాలని నిందలు వస్తాయి, కొన్నిసార్లు నీపై సమస్య రావడం నువ్వు ఎడగలేకుండా ఉండడానికి అనేక మంది నీ పైన సమస్యలు రావడానికి ప్రయత్నిస్తారు. అలాంటి నిన్ను అనుభవించావు. ఈ చుట్టూ తెల్లబడిపోవడం కారణం అది కేవలం అర్థమైనా ఎదుగుదలను తొక్కేయడానికి లేనిపోయిన మాటలు, లేనిపోయిన ఆలోచనలు, లేనిపోయిన ప్రయత్నాల కింద నుంచి నిలబడి స్థానంలో గుండెతో బ్యాచ్ తయారయ్యాయి. అర్థమైనా కనుక ఎప్పుడు బాధపడదు. వాటన్నిటి నుంచి విడిపించుకుంటూ దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తా ఉన్నాడే, మరి నీకు కూడా ఇస్తాడు కదా. అయితే చేయవలసింది నుంచి మన పిలుపుని మనము మర్చిపోవాలి. అబ్రహాము మర్చిపోవాలి, తన పిలువబడిన పిలుపుని అబ్రహాము మర్చిపోలేదు కాబట్టి దేవుడు అబ్రహాముకు కష్టంలో నష్టంలో కడుపులో కూడా అబ్రహాముకు దేవుడు ఏం చేయడం ప్రారంభించాడు? సమృద్ధిని ఇవ్వడం ప్రారంభించాడు. అట్టి సమృద్ధి దేవుడి రాకడం అందరూ గురించును గాక. ఆమేన్. పిలవబడ్డ దేనికోసం? కీడు చేయడానికి కాదు, రెండు చేతులతో కీడు చేయడానికి కాదు, భక్తి లేని జనంగా బ్రతకడానికి కాదు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటారు. పిలవబడ్డ ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. అబ్రహాం అదే విషయాన్ని మనసులో పెట్టుకున్నాడు కనుక అబ్రహాం అంటున్నాడు. అబ్రహాం దేవుడు ఎలా ఆశీర్వదించాడు తెలుసా? అది కనుక వినాగతేమో ఓడోషులు అంటున్నాడు. అబ్రహాము వృద్ధుడైన అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఆమేన్. ఏ ఒక్క విషయంలో దేవుడు నేను విడిచిపెట్టాడు. అన్ని విషయాల్లో ఒకటే నీ ప్రార్థన ఏమైందో తెలుసా? ప్రభా నన్ను ఆశీర్వాదాన్ని వారసత్వాన్ని కలిగి ఉండాలని పిలిచేవాడా, అట్టి ఆశీర్వాదం వారసులుగా ఉండగా యోగ్యకరమైన జీవితాలు దయచేయి ప్రభా. అట్టి ఆశీర్వాదాన్ని పొందుటకు యోగ్యుడిగా యోగ్యురాలుగా చేయ ప్రభా ప్రార్థన చేయి. అది నీ ప్రార్థన వినాలి. ప్రభా నాకు అదివా, ప్రభా నాకు అక్కడివా, ప్రభా నాకు ఇక్కడ పంపివా, ప్రభా అది చేయవా నథింగ్ ఎన్నదో ఆశీర్వాదానికి యోగ్యత కలిగిన వ్యక్తులను దీవించాలి. ప్రార్థన చేయి. సమస్తం నీకు సమకూర్చబడతాయి. నన్ను పిలిచిన పిలిపాడు కదా, ఆ పిలుపు తగిన జీవితంలో ప్రసాదించిన ప్రభా, ఆ పిలుపు తగిన ఓ యోగ్యతలో అనుగ్రహించి ఎస్ఐ నువ్వు ప్రార్థిస్తే తప్పకుండా దేవుడిని కనిస్తాడంటే నీ ప్రార్థన దేవుడు. బిడ్డల వివాహం అనేది ఆశీర్వాదం కదా, ఉద్యోగం ఆశీర్వాదం కదా, గమనించండి, పిల్లబొట్టడం ఆశీర్వాదం కదా. ఏమండి అన్ని విషయాలు ఆశీర్వాదం. నన్ను పిలిచింది దేనికోసం? కీడు చేయడానికి కాదు ప్రభా, ఆశీర్వాదకరంగా ఉండడానికి నన్ను ఆ స్థితిలో ఉంచో. నేను ఆ స్థితిలో చూడాలి. ఒకవేళ నా ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి అపవాది పక్కనే ఉంటాడు. పక్కనే ఉండి నా ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి పక్కన వాడిని జయించడాకో నాకు శక్తి కావాలి, నాకు బలం కావాలి. ప్రభా దాన్ని ఎదుర్కొనడానికి నాకు నీ సన్నిధిలో ఉన్న జీవం కావాలి. ఒకవేళ నేను ఇదిగో ఫలానా వాళ్ళకి మేలు చేస్తే దీవించబడతాను, కానీ వాళ్ళు మేలు చేయని మరొకరికి జయించినట్టు చేసుకుని అపవాద ఆలోచన నుంచి నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేయాలి. చాలాసార్లు ప్రతినిధి కదా ఈ ఆశీర్వాదాలను దొంగిలించడానికి శాతం పడేసే ప్రయత్నం. అది చెప్తున్నా మీకు ఒక మాట గుర్తుపెట్టుకోండి. దేవుడేమో నీ ద్వారా ఒకరిని దీవించాలనుకుంటాడు, కానీ అపవాదేమో ఆ ఆశీర్వాదం వారి ద్వారా నీకు మరలా తిరిగి రివర్స్ దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటే దేవుడు ఆ రీతిగా నీకు రక్షకులు ఒక ఆలోచన నీ మనసులో తీసుకొస్తే అక్కడి నుంచి ఆలోచన తీసుకుని మరి వేరొకరి మీద తీసుకెళ్తాడు శాతంగా. ఆమె ఎటు వెళ్ళిపోతా ఉంటాడు? నీ కోసం సిద్ధపరచబడి నువ్వు దీవించబడాలని, నీ ద్వారా తన దీవించబడాలని, ఇద్దరికి దీవెనకరంగా ఉండాలని దేవుడు అక్కడ సిద్ధపరిస్తే శాతంగా ఏం చేస్తాడు? మరొక చోట తీసుకెళ్తాడు. అది ఎలా ఉంది? ఇది ఎలా ఉంది అంటే గోడ అడ్డం ఉంది, నువ్వు బాల్ వేసావు, బాల్ వేస్తే గోడ ఉంది అక్కడ. ఫస్ట్ దేవుడిని దీవించిన ప్లేస్ ఎలాంటిదంటే గోడ ఉంది, గోడకు బాల్ వేసినప్పుడు గోడకు బాల్ దగ్గర ఏం చేస్తుంది? మళ్ళా తిరిగి రేపొచ్చు. ఇంకో చోట శాతం కూడా ఏం చేస్తాడు తెలుసా? బాల్ వేస్తున్నావు కానీ గోడ ఉంది, ఎక్కడికి కానీ నువ్వేం చేస్తున్నావు? బాల్ ఏంటి? కామన్. నువ్వు ఆశీర్వదించడం, నువ్వు ఆశీర్వాదకరంగా కామన్, కానీ ఆ ఆశీర్వాదాన్ని మళ్ళీ తిరిగి పొందుకునేటప్పుడు యోగ్యత కలిగి ఉండే విధానమే దాన్ని గ్రహించాలి, అది గుర్తించాలి. నేటి కాలంలో క్రైస్తవులకు దాన్ని గ్రహించట్లా.
దాన్ని గుర్తించట్లా. దాన్ని గుర్తిస్తే ఫలానా వారి వలన నేను దీవించబడ్డానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా, వారి కొరకు ఆ పరిచయం కొరకు నేను నిలబడితే, వారి కష్టంలో నేను నిలబడితే, వారి సహాయంగా నేను నిలబడితే ఈరోజు దేవుడు నన్ను దీవిస్తాడు కదా ఆలోచనలో ఉంటే నిశ్చయంగా మరలా ఆశీర్వాదం దిగి ఎవరికి వచ్చింది, ఇలాంటి వచ్చింది. అర్థమైంది కనుక ఈరోజు ఒకసారి ఆలోచించాను. నీ మనసును, నీ తలపు, నీ ఉద్దేశాలు దేవునికి ఇష్టమైనది మాత్రమే ఆయన ఆశలు కలిగి అనిపించాడు. అబ్రహాము అదే కలిగి ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించాడు. తన యొక్క కుమారుడు ఇస్సాకు అదే పని కలిగి ఉన్నాడు. ప్రభుని అడుగుతూ ఉన్నాడు, ప్రభా ఆశీర్వదిస్తానంటివే, దీవిస్తానంటివే అని ప్రార్థించడం ప్రారంభించాడు. 26 వర్షం ఏమన్నా చదవండి సరే. అది కాండం 26 ఇస్సాకు ఆ దేశమందున్న వాడు నిద్ర వేసి ఆ సంవత్సరం అంతర ఫలమును పొందెను. యెహోవా అతను ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడకు క్రమముగా ఏం చేస్తాడంట? క్రమముగా బ్లెస్సింగ్స్ అనేవి ఒక్కసారి రాకూడదు. అందుకని పిల్లలు ఎదుగుదల ఒకసారి అంటారు. అర్థమైందా? ఒక్కసారి ఉంటే ఏంటంటారు? హార్మోన్స్ ప్రాబ్లం అంటారు, ఏదో లోపాలు ఉన్నాయి అంటారు. కనుక లోపాలు సరి చేయడానికి మళ్ళీ ఏం చేయాలా? ఇంజక్షన్ చేయాలా, లేకపోతే ట్రీట్మెంట్ చేయాలి. అలాగే ఈ దిన ఆశీర్వాదం క్రమముగా నీలో రావాలి. ఆశీర్వాదం అభివృద్ధి అనేది క్రమముగా రావాలి. దేవుడు అలా ఉండడానికి నేర్పించాడు, కీడు చేయడానికి కాదు. ఒకవేళ నీకు కీడు చేసే ఆలోచన ఇతరులకు ఉంది నిన్ను నీ పట్ల అంటే నిశ్చయంగా దేవుడు ప్రణాళిక నీతో ఉందని గుర్తుపెట్టుకో. ఆమె చెట్టు కింద ఉన్నాడు కూడా కీడు చేస్తాడా? నష్టపరుస్తాడా? చెప్పడం ఎవడన్నా నష్టపరుస్తాడా? ఎవడికి నష్టం కలిగిస్తాడు? ఆడితో సమూచి ఉన్నవాడిని లేకుండా వాడు కంటే ఎదిగిపోతున్నవాడు వాడు ఏం చేస్తారు? నష్టపరుస్తాడు. అంటే దేవుడు నీతో ఉంటేనే ఒకవేళ ఎవరైనా నష్టపరచాలనుకున్న దేవుడు దాని నష్టాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమె అలాంటిది ఎన్నో దేవుడు నా జీవితంలో జరిగించాడు. అనేకులు నష్టపరచాలనుకునే ఆ టైంలో దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తుంది, ఆశీర్వదకరంగా చూడడం ప్రారంభిస్తుంది. ఎప్పుడు కృంగిపోవద్దు. ఎందుకంటే మన మనసులో ఉన్న బాధ దేవుడు తెలుసు. ఒకవేళ నువ్వు అక్కడే ఉండి ఆ స్థితిలో నలిగిపోతున్నావేమో, ఆ స్థితిలో నువ్వు నలిగిపోకుండా ఉండటం కోసం దేవుడు నీ కోసం ఒక బ్లెస్సింగ్స్ సిద్ధపరచాడు. అందుకని ముందుగానే ఒకవేళ సమస్య రాబోతుంది కాబట్టి ఆ సమస్యలో నువ్వు కుంగిపోతావు కాబట్టి ఆ కుంగిపోవడంలో ఉండకూడదని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దాని నుంచి బయటికి తీసుకురావడానికి మరొక ఆలోచన కలిగి నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక తల్లిని జ్ఞాపకం చేసుకోండి. 9 మాసాల గర్భం మోస్తుంది. గర్భం మోసిన తర్వాత ఆమె డెలివరీ టైంలో బహు వేదన చెందుతుంది, బహు బాధపడుతుంది. నొప్పులు తట్టుకోలేక శరీరం అంతా పచ్చిపొట్టుగా మారిపోతుంది. భయంకరమైన బాధను అనుభవించింది. ఆ బాధను అనుభవించిన ఆమె యొక్క జీవితంలో ఆ దుఃఖం నివారణ అవడానికి దేవుడు ఏం చేస్తారు? వెంటనే ఆ పిల్లలను తీసుకెళ్ళేవారు. కానీ కిలకమని నవ్వుతే చాలు ఆమె పడిన బాధ అంతా, ఆ నొప్పి అంతా, ఆ పిల్లవాడు కొడుకు చూడ ఎక్కడ నవ్వుతున్నాడంటే చాలు ఏం ఆ నొప్పులు ఏమవుతాయో తెలియదు, ఆ బాధ ఏమవుతుందో తెలియదు. అర్థమేనండి? ప్రిపేరింగ్ కావడా దేవుడు ముందుకని సిద్ధపరచాడు జీవితంలో. ఆమె దిగుపడాల్సిన పర్లేదు. ఒకటి కృంగిపోవాల్సిన పర్లేదు. క్రమంగా నిర్ణయించాలని ఆయన ప్రణాళిక ఉంది. కీడు చేయటం అనేది నీ ఉద్దేశం కాదు, నీ పని కాదదే. ఎవరికి కీడు తలపెట్టదు. బ్లెస్సింగ్స్ మాత్రమే నీ చేత బయటకెళ్ళాలా, దీవెన మాత్రమే నీ చేత బయటకెళ్ళాలా. ఒక క్రైస్తవుడు క్రీస్తుని కలిగిన వ్యక్తి దీవెనకరంగా ఉంచాడు, కానీ కీడుకరంగా మారేట వ్యక్తి క్రైస్తవుడు కాడు. దెయ్యము వచ్చిన ఓ భయంకరమైన శాపగ్రస్తున్న వ్యక్తి. కయ్యూను అంటాడు, దేవుడు దేశ దిమ్మమైపోతూ పో అని మొదలు వేస్తే లేదు నా చట్టాన్ని గోడ సిద్ధపరుస్తావు అన్నాడు. అంటే అర్థమైతే చావు కోరుకుంటున్నాడు. నన్ను చంపడానికి సిద్ధపరుస్తావు కాబట్టి వాడి ద్వారా నేను విమోచన పొందుతానే అని అంటాడు. వెంటనే దేవుడు ఒకవేళ ఇవ్వడం నేను చెప్తాడు, ఉన్నతలు పొందుతాడు పో అన్నాడు. అదే వాడు ఉన్నతలు పొందుకుంటాడు, కానీ కీడు ఎప్పుడు చేయొద్దండి, మేలు కరెక్ట్గా దానికోసమే మనము పిలవబడ్డాం. 2 చేతులతో ఒకటి చేయమా, 2 చేతులతో ఒకటి చేయమా. కుడి చేతితో చేసే పని ఎడ చేతి తెలియకూడదు, ఎడ చేతితో చేసే పని కుడి చేతి తెలియకూడదు. కనుక 2 చేతులతో పని చేసే విధానాన్ని పక్కన పడేస్తాయి. కీడు అనేది పెట్టడం. 3వ వ్యక్తి యాకోబును జ్ఞాపకం చేసుకున్నాం.
దేవుడు యాకోబును ఆశ్రయించాడు. ఎంతగా ఆశ్రయించాడంటే యాకోబు ద్వారా ప్రపంచ దేశాల్లో యూద సామ్రాజ్యాన్ని, ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసేంతగా యాకోబు ఆశ్రయించాడు. ఈ రోజున నీ కుటుంబంలో అంతగా దేవుడు మన కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్. మన ద్వారా ప్రపంచ యావత్తు అనేక మంది క్రైస్తవ లోకానికి వెలుగుగా దేవుడు మనం దీవించుగాక. అయితే చేయవలసిన పని తెలుసా? కీడు అనేది నీ చేతుల నుంచి బయటకు రాకూడదు. కీడు తలపెట్టే పని నువ్వు చేయకూడదు. చేతులు ద్వారా కీడంటే అర్థం చేతులు ఎందుకు ఉపయోగించారు? కీడు నోటి నుంచి చేయొచ్చుగా, కాళ్ళ నుంచి చేయొచ్చుగా, ఏమండి కళ్ళ నుంచి చేయొచ్చుగా, చేతుల నుంచి వాడే దేవుడు అక్కడ చెప్పాలి. మాట చదవండి, ప్రార్థన చేసుకుంది. ఎందుకు చెప్పాడు మాట? చేతులనే ఎందుకు ఉపయోగించాడు? చేతుల ద్వారా పనిచేసేది. కీడు క్రియాశీలకమైనది అంటారు. క్రియ అంటే ఏంటి? క్రియ అంటే ఏంటి? పని. అంటే నీ చేతుల ద్వారా ఏం చేస్తావు? పని చేస్తావు. అంటే కీడు తలపెట్టడం ఏం చేస్తావు? నీ చేతులు పనిని పెట్టుకుంటున్నావు. ఆ వ్యక్తి నష్టపోవాలని పనిగా పెట్టుకున్నావు. ఆ వ్యక్తి పాడైపోవాలని పనిగా పెట్టుకున్నావు. దాన్నే రెండు చేతులతో కీడు అలా నుంచి ప్రజలకు, అలాగే ఆత్మ నుంచి ప్రజలకు సాధ్యమైన దీవించు, ఆశీర్వాదవచ్చు, ఉపయోగపడు, మేలు లేదా దూరంలో. అంతేకాదు కీడు ఎవరికి ఒకవేళ కీడు పెడితే దేవుడు ఏమవుతున్నాడు? భక్తి పరుడు దేశంలో ఒక్కడో లేదు, యథార్థవంతుల దేశంలో లేదు. ఒకసారి మేకగ్రంథము 6వ అధ్యాయంలో ఒకసారి చదవండి. మనుషుల ఏది ఉత్తమమో అది తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటూ, కనికరము ప్రేమించుటూ, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటూ ఏ కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమండి? అడుగుడు ఇవ్వబడని చెప్పిన దేవుడే నిన్ను అడుగుతున్నాడు. ఏమని? ఓ మనుషుడా, న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దీనత్వాన్ని కలిగి నడుచుకో, ఇతరులకు దీవెనకరంగా బ్రతుకు. ఇదే నేను అడుగుతున్నాను. శ్రమలు కావివి మహిమ కిరణ